ఎవరెక్కడా? ఎవరంటే మాట్లాడరే? నువ్వు వెళ్ళు మాట్లాడు. ఏంటి దేవా, పిలిచావా? నిన్నెవరు పిలుస్తారు? నేనైతే అస్సలు పిలవను. ఎవరనంటే నన్నే అనుకున్నాను. పార్వతి, పార్వతి! పెద్దబాబు గారు బయలుదేరమ్మా. మా తమ్ముడు కూడా వస్తానన్నాడు పెద్దబాబు గారు, కానీ ఏడున్నాడో ఏటో కానొస్తలేడు. బయట ఉన్నాడేమో చూడాల్సింది. చూసాను చంద్రబాబు గారు. కంగారు పడకు పార్వతి, గణేష్ ఎక్కడికి వెళ్తాడు? నీకోసం ఏదైనా కొనుక్కురావడానికి వెళ్ళుంటాడు. దేవా, బయలుదేరుతున్నారా? అవును. 2 minutes వెయిట్ చేస్తే నేను కూడా మీ వెంట వచ్చేస్తాను ప్లీజ్. నేను త్వరగా వెళ్ళాలి, అందరు వెయిట్ చేస్తుంటారు. పార్వతి, నువ్వు పదా. ఒక్క నిమిషం పెద్దబాబు గారు, సిన్నమ్మాయి గరిచిన మేకప్ కి తట్టుకొస్తాను. పెద్దబాబు గారు, ఇంకో 10 నిమిషాలు ఎదురు చూద్దాం. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. మీ అక్కని మేము చంపేద్దామని చూస్తే నువ్వేంట్రా వెళ్ళి పెద్దబాబుతో చెప్తానంటావు? ఇక నువ్వు చెప్పడాలు పాత సామాన్లా ఈ రూమ్ లోనే పడుంటావు. వీడు చావాలంటే వీడి అక్క కన్నా ముందు వీడే చావాలి. ఏంట్రా, నిన్నేం చేసినా మీ అక్క పెద్దబాబు గారు ఊరుకోరా? మమ్మల్ని వదిలిపెట్టరా? ఏం చేస్తారా నువ్వు వాళ్ళు? ఏం చేస్తారు? గణేష్, గణి, గణేష్! బాగా రెచ్చిపోతున్నారు కదరా? గణి, నీల్, నువ్వు అటువైపు చూడు. ఓకే బా, నేను ఎటు చూస్తాను. డన్. వెళ్ళు. గణేష్, చావరా? గణి, గణి, గణేష్, 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 చంద్రశేఖర్ నీళ్ళు వస్తున్నారంటే గణేష్! బయట గొళ్ళెం పెట్టలేదంటే డౌట్ వస్తుంది. వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే తలుపుకి ఏదైనా అడ్డు పెట్టేసండి. వీళ్ళు వదిలి పెట్టకూడదు, వాళ్ళు లోపలికి రాకూడదు, సరేనా? గణేష్, లోపలికి అక్కడికి తీసుకెళ్దాం. వీళ్ళు వదిలిపెట్టకూడదు. తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళు. అంటే వెళ్ళు. పదరా, పదరా. అంటే గణేష్, గణి, గణి, పెట్టుకో పెట్టుకో. గణేష్, గణి, గణి, గణి! అంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. గణి, గణి, గణేష్, గణి, గణేష్! పాత సామాన్లు ఏవో అడ్డుగా ఉన్నట్టున్నాయి. అయినా గణేష్ స్టోర్ రూమ్ లో ఎందుకుంటాడు? గణేష్, గణి! వెళ్ళిపోయి ఉంటారా?
అమ్మయ్యా. నీలమ్మా వాళ్ళు వెళ్ళిపోయారు. పద లాక్రా ఈ బొండేదవని. లేరా రా. వాట్? ఏంటి మీరు అనేది? అవును మేడం, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసి చెప్పండి. చూసాం మేడం. కావాలంటే మీకు కాల్ రికార్డ్ అయినట్టు ప్రూఫ్ మెయిల్ చేస్తా. సెండ్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే మేడం. ఏమైంది అఖిల? నా చేతిలో భవాని చచ్చిపోతుందేమోనండి. అఖిల రాజయ్య హనుమంత్ మొబైల్ తీసుకుని పారిపోయాడు కదా, ఆన్ చేసి ఫస్ట్ కాల్ భవానీ మొబైల్ కి చేశాడని రికార్డ్ లో ఉంది. భవానీ 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 అక్క, నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పోటీలకు వెళ్దాం అనుకుంటే గుండె దడ పుట్టేలా కేకేసేమిటక్క? ఏమైందక్క? ఏం జరిగిందో చెప్పాల్సింది నువ్వే. దేని గురించి ఆంటీ? భవానీకి చంద్రముఖికి సంబంధం ఏంటో చెప్తే మిగతా విషయాలన్నీ తెలిసిపోతాయి. సంబంధమా? దాంతోనా? అది మన ఇంటికి శత్రువైనప్పుడు నాకు శత్రువే కదక్కా. అబద్ధం ఆడితే నా చేతుల్లో చావడం ఖాయం భవాని. ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటే ప్రాణాలు తీస్తానంటున్నావేంటక్కా? ఏం తప్పు చేసావో చెప్పా ఆంటీ. నీ వల్ల నాకు కూడా శిక్ష పడేలా ఉంది. శిక్ష నీకు పడదమ్మా, పడేది చంద్రముఖికి సపోర్ట్ గా ఉన్న భవానీకి. నారాయణ, చంద్రముఖి నా పక్కనున్న నీలాంబరే బావు గారు ఇదే అదే అంటే ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారేమో. నిజం చెప్పమని అడగాల్సిన అవసరం లేదు భవాని, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఏం నిజమో ఏం ప్రూఫో నాకు తెలియట్లేదక్కా. రాజయ్య నీకు ఫోన్ చేశాడు అన్న నిజం. దేవా వాళ్ళు వస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్ దేవా. నమస్తే. హాయ్ జానీ. హాయ్ మహి. హాయ్ జానీ. జానీ, పార్టిసిపెంట్స్ అందరూ వచ్చేసినట్టే కదా? ఇంకా ఇద్దరు మోడల్స్ రావాలి. ఆన్ ద వే 10 minutes లో వచ్చేస్తారు. ఓకే సార్, పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. మళ్ళీ ఈ పోటీలేంటి సార్? నీలాంబరి పార్వతిని బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ నుంచి తప్పించడానికి దారి లెక్క పోటీ పెట్టాలని చెప్పింది. పర్లేదు, ఇంతకుముందు పార్వతిని నేను బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. ఇప్పుడు అందరి ముందు పోటీపడి గెలిచి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది శివ. పార్వతి గెలవాలి దేవా. నీలాంబరి కూడా పోటీకి వస్తుంది. పిచ్చి వేషాలు వేయకుండా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి బావా. మోసం చేసి నీలాంబరి గెలిస్తే ఇప్పటి వరకు ఉన్న లోగో మారిపోతుంది. అంటే బుద్ధిని కళ్ళ ఫోటో కాకుండా ఆ రాక్షసి కళ్ళ లోగోలో పెడతారా? అలా అయితే మన కంపెనీ గుడ్ విల్ దెబ్బతింటుంది బ్రో. అందుకే అంటున్నాను, పేరు పాడవకుండా ఉండాలంటే పార్వతి గెలవాలి. అవును సార్, ఈ ఇంటి పెద్ద కోడలే బ్రాండ్ అంబాసిడర్ అని దేశమంతా తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఏంటి చిన్న బాబు, అందరూ ఒక జట్టుగా గుమిగూడారు? దుష్టుల్ని ఢీకొట్టాలంటే జట్టుగా కలిసి కట్టుగా ఉండాలి కదా పిన్ని. విన్నావా నీలమ్మ? బాక్సింగ్ పోటీలు కూడా మిక్స్ చేసినట్టున్నారు. ఢీ కొట్టాలంట. ఆంటీ, అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి రెడీ అవ్వండి. మీరు కూడా పోటీలో ఉన్నారు కదా. ఏజ్ గ్రూప్ మెన్షన్ చేయకపోవడం పొరపాటైంది. ముసలోళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. నేనే ముసల్దాన్ని కాదు చిన్నబాబు. ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకునే వాళ్ళందరూ యంగే. పిన్ని, అందం అనేది మొహంలో దాగుండదు, మనసులో ఉంటుంది. కరెక్టే సార్, బాగా చెప్పారు. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. పార్వతి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు.
ఏంటి నీలాంబరి, గెలవాలనుకున్నావు, రెచ్చిపోయి మాట్లాడు, చివరికి నువ్వే కోతిలా కనపడ్డావు. పిచ్చిదానా, ఇంకొద్దిసేపు అయితే నీ మొహం కాలిపోతుంది. ప్రమోషన్ కోసం ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడావని అబద్ధం చెప్పావని నాకు తెలుసు. హ, అది అబద్ధం కాదు, నిజమే. ఎంతసేపు రెడీ చేస్తున్నావేంటి ఆయుష్? నేను తీసుకొచ్చిన కిట్ వాడితే త్వరగా అయిపోయేది. మరి ఎలా మేకప్ వేశారు? మళ్ళీ మన హెర్బల్ ప్రొడక్ట్స్ వాడాం. నాచురల్ గా ఉండే మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడకుండా వేరే కంపెనీ ఎందుకు వాడాలని పార్వతి చెప్పింది. నిజమే కదా పెద్దబాబు గారు? కరెక్టే వదినా, మన ప్రోడక్ట్స్ కాబట్టే మేకప్ అంత నేచురల్ గా కనిపిస్తుంది. సరే సరే, త్వరగా రండి. పదరా. కమ్ ఫాస్ట్. ఇంత పొద్దుపోయింది, ఇప్పుడు దాకా పిల్లలిద్దరు రానే లేదు. పార్వతికి ఇంటికి రావాలనే ఉంటది గానీ ఆనా కొడుకే ఆ గనిగాడు పెట్టు చేసి ఇంకొద్దిసేపు కాలక్షేపం చేసి పోదాం అక్క అని మాయ మాటలు చెప్పుంటాడు. ఫోన్ చేద్దామంటే ఆళ్ళకాడ కూడా ఫోన్ లేకపోయా. అయ్యా, అయ్యా వచ్చినావా పార్వతే? రాకుండా అన్నే ఉంటానే ఏంటి? నువ్వు నిద్రపోకుండా నా కోసం ఎదురు చూడొద్దని నేను చెప్పినానా లేదా? ఆడపిల్లవే, ఈ ఏళ్ళ దాకా రాకుంటే భయమేత్తది కదమ్మా. భయం ఎందుకయ్యా? పెద్దబాబు గారు ఉన్నారు కదా. దేవుడి వెనకాలుంటే మనం ముందుకు నడవాలి గానే పక్క నుండి చెయ్యెట్టుకు నడవరాదు. నువ్వు అట్లా చేస్తావనే నా భయం. అయినా నాను చెప్పినాను కదా, ఈ పోటీలు గీటీలు మనకేలనే. అమ్మగారు కన్నెర చేసేదాకా తెచ్చుకోవద్దని చెప్పినానా లేదా? వాళ్ళు కోపడతారని చెప్పి నువ్వు కోపడతావేటయ్యా? భవానీ అమ్మగారికి నీలాంబర అమ్మాయి గారికి నువ్వంటే చెడ్డ కోపంగా ఉన్నది. వాళ్ళకి ఇంకా తిక్కరేగేలాగా నువ్వు పనులు చేయొద్దని నేను చెప్పినానా? నువ్వు ఇంతేగా. నీకు తోడు ఆడు. ఏడాడు? గనిగడు ఇంకా పడుకోలేదా? ఎక్కడున్నాడయ్యా వాడు? నా నిన్నడుగుతుంటే నువ్వు నన్ను అడుగుతావేటే? నీ ఎంటొచ్చినాడు కదా, తోలుకొచ్చినావా ఆయన ఆడే ఒగ్గేసి వచ్చినావా? గనిగడు నా కాడికి రాలేదయ్యా. ఏంటి పార్వతి నువ్వు అన్నదే? ఆడు పోటీల కాడికి రాలేదా? ఆహా, రాలేదు. మరి అడిగిపోయినట్టే వాడు పెళ్ళింటికి పోయే ముందు కూడా ఓ మాట చెప్తాడు. పోయినా ఈ ఏళ్ళ దాకా ఉండడు. కంగారుగా ఉంది పార్వతి, బయట ఏమన్నా పడుకున్నాడేమో చూద్దాం పదా. సరే అయ్యా. గనే గని, గనే అయ్యా నేను అక్కడ చూస్తాను, నువ్వు చూడమ్మా. అట్టకి గని, గనే రే గనే రే గని, గని గని గనే అయ్యా అక్కడ చూద్దాం. గని రే గనిగా గని గనే ఎక్కడయ్యా? గనిగా గని రే గని. అమ్మ పార్వతి ఇక్కడ చూద్దాం పద. గనిగా రే గనే గని గనే గని గనే రే గని. యాడున్నావురా నువ్వు? అయ్యా, ఏడున్నాడు వాడు? ఏడ కాలుస్తలేడు. ఒక్క మాట కూడా చెప్పకుండా పోతే ఇంటికాడ భయపడతారని తెలియదు ఆడికి. ఇదిగో ఇట్లాంటి పనులు చేస్తానని నేను ఆయన కొట్టేది. అయ్యా నువ్వు కోపడకు. రే గనిగా యాడున్నావురా? దేవుడా, నా కొడుకు ఏమైపోయినాడో ఏంటో. అయ్యా ఏం కాదయ్యా. రే గని గని రే గని రే గని యాడున్నావురా? గని
గనిగా గని ఏమన్నా తెలిసిందా? సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేశాను శేఖర్, కానీ గణేష్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టు ఎక్కడా రికార్డ్ అవ్వలేదు. వాట్? ఇల్లు దాటలేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదు శేఖర్. ఏదైనా కెమెరా ఆఫ్ చేసి ఉందా మహి? లేదు నీల్, అన్ని ఆన్లోనే ఉన్నాయి. వాచ్మెన్ అడిగినా బయటికి వెళ్ళలేదని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినట్టు? మిస్టరీస్ గా ఉంది. గణేష్ ఏమైనట్టు? గని 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 అది పారితోటిన గొంతు కదా. అవును, పదండి త్వరగా. పెద్దబాబు గారు, పెద్దబాబు గని 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 గణేష్ గని శేఖర్ గని గని శేఖర్ తాడు పట్టుకోండి. పట్టుకోండి శేఖర్, పట్టుకో. కళ్ళు తెరువు గని. గని గని మాట్లాడరా. గని 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 వదినా, ఏం కాదు. గని శేఖర్ జాగ్రత్త. గని జాగ్రత్త, మెల్లిగా. గని 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 లేరా రే. గని 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 లేరా రే. గని నీకేం ఏం కాదు. ఏం కాదు. గని ఏం కాదు. రిలాక్స్. గని మాట్లాడు గని. గని కళ్ళు తెరు గని. లేరా రే. మహి తొందరగా. గని గని ఏమైంది గని గని లేవరా. గని లేరా రే. గని గని మాట్లాడురా. గణేష్ ఏమైంది మాట్లాడు గణేష్. గని మహి ఎత్తు. లే గని మహి తొందరగా. లే. కళ్ళు తెరు. మాట్లాడు గని. గని లేవరా. గని లే. గని రేయ్, మాట్లాడరా. ఒకసారి చూడరా గని. గని కళ్ళు తెరువురా. బావా మహి మహి ఇది నా డివైస్. నా డివైస్ దొరికేసింది. నా లాకెట్ గని మెడలో ఉంది. దొరికేసింది దొరికేసింది మహి. మహి మహి దొరికిందా? నా మెడలో ఉన్న డివైస్ ఇదే. ఏమైంది గనికి? ఆ? ఎస్ 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 వి గాట్ ఇట్. ముందు నుండి బయటికి తీసుకెళ్దాం. పదండి. పదండి. జాగ్రత్త. గని జాగ్రత్త. కేర్ఫుల్ మెల్లిగా. కేర్ఫుల్. పదండి. జాగ్రత్త. పదండి. గని 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 గణేష్ గని గని గణేష్ గణేష్ ఏమైందిరా? గణేష్ గణేష్ ఏమైంది? గణేష్ ఏమైందిరా? గణేష్ గని వాట్ గణేష్ ఏమైంది బాబు? చిన్నబాబు ఏమైంది? గణేష్ ఎవరో స్టోర్ రూమ్ లో కట్టి పడేశారు మామ్. స్పృహ కోల్పోయినట్టున్నాడు. గని ఎవరు చేశారా పని? గణేష్ గని లేదు. గణేష్ పార్వతి త్వరగా తీసుకురా. గని ఎవరు ఎవరు చేశారా పని? ఏమో తెలవదు అమ్మగారు. నా కొడుకుని సంపాలని చూశారు. చచ్చిన బాగుండేది. తీసుకొచ్చి స్పృహలో లేడని ఏడుస్తున్నారు. చిచ్చి. బ్రాండ్ అంబాసిడర్ ఆడిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గణేష్ కనబట్లేదు మేడం. ఏమైంది గని ఏమైంది గనికి? గని 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 ఏమైందిరా? అక్క అక్క గనిగా అక్క నేను నీనే నీకేం ఉన్నాను. కాలేదు కదా? నాకేం కాలేదు. అక్క నేను నీనే ఉన్నాను రా. నాకేం కాలేదు. నీకైతే ఏం కాలేదు నీకే కదా? ఉన్నది. నువ్వు బానే ఉన్నావు కదక్క. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా గని. నేను బానే ఉన్నాను. కానీ పార్వతికి ఏమైందని భయపడుతున్నావు? మా అక్కని మా అక్కని చంపేయాలని చూశారు అమ్మగారు. పార్వతిని చంపేయాలని చూసారా? విన్నారమ్మా? అంటే పార్వతిని టార్గెట్ చేస్తున్నారు. తను మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్ అవ్వకూడదని ప్లాన్ చేస్తున్నారు. ఎవరి ప్లాన్ చేశారో తెలుసుకోవాలంటే వాళ్ళని పట్టుకుని పనిష్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ఐశ్వర్య. ముందు గణేష్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. గణేష్, ఈ లాకెట్ నీకు ఎవరిచ్చారు? మాకిచ్చింది పెద్దబాబు గారు. నేనెప్పుడు ఇచ్చాను రా? నా పేరు చెప్తావేటి? నువ్వే కదా అరకపోయే ముందు గిఫ్ట్ ఇచ్చినావు. ఇదేనేమో అనుకోని మెడలో వేసుకున్నా. బ్రో,
ఇది ఇంట్లోని మిస్ అయిపోయి అరే చివరి గణేష్ మేడలో చేరింది. నా చెల్లిని చంపిన ఆ చంద్రముఖికి సెండ్ ఆఫ్ చెప్పే టైం వచ్చింది సార్. టాటా చెప్పించకూడదు శేఖర్, కటకటాల్లోకి పోవాలి. ఊరి శిక్ష పడాలి. మై ఈ డివైస్ కనెక్ట్ చేయి. అందులో ఉన్న సాక్ష్యాధారాలని కాపీ చేయాలి. మేక్ ఇట్ ఫాస్ట్. డివైస్ కనెక్ట్ కావట్లేదు బ్రో. ఆ డివైస్ కి బ్యాటరీ అయిపోయిందేమో. ఛార్జర్ కనెక్ట్ చేయి మహి. నీలమ్మ ఎంతసేపు భరిస్తానే. అమ్మా ఆంటీ, నీలమ్మ కూర్చో. ఏంటంటే నువ్వు నీలమ్మ పోలీసుల 3rd డిగ్రీ కూడా ఇంతలా పనిష్మెంట్ ఉండదనుకుంటే ఎప్పుడైనా జైలుకి వెళ్ళానా? నన్ను అడుగుతున్నావేంటి? నేను ఎప్పుడైనా జైలుకి వెళ్ళానా? నన్ను అడుగుతున్నావేంటి? పెళ్ళే రోజు వస్తుందేమోనని చెప్తున్నా. రాత్రిపూట నోటుకొచ్చినట్టు మాట్లాడకంటే నొప్పిగా ఉన్న భరించొచ్చే. ఎంతసేపు భరిస్తానే? పురిటి నొప్పులైతే అరగంటలో డెలివరీ అయిపోతుందనుకోవచ్చు. తెల్లారేదాకా కూర్చోకూడదు, నిల్చోకూడదంటే ఎలా ఉండాలి నీలమ్మ? ఆంటీ ఎక్కువ మాట్లాడకండి. ఈ నొప్పితో మీకు నేను సమాధానం చెప్పలేను. సమాధాన పరుచుకోవాల్సింది మనకు మనమే ఆంటీ. ఎవరు లేరు కదా మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే? నీ మోహం రేపు పొద్దున మెడ మీద కత్తి పెడతారే. సీసీ కెమెరాలు పెట్టారు, మర్చిపోయావా తల్లి? నీలమ్మా సీసీ కెమెరాలు పెట్టారు కదా, మర్చిపోయా నీలమ్మా. ఈ శిక్షలు భరించలే నీలమ్మా. మోకాళ్ళు రేపటికి గుగ్గిళ్ళు అయిపోతాయి అనుకుంటా. చిన్నప్పుడు గోడు కుర్చీ వేయించేవాడు బడి పంతులు. అప్పుడు గోడు సపోర్ట్ అయినా ఉండేది. అమ్మో ఇప్పుడు ఏది లేదు నీలమ్మో. ఉండండి, మన టైం వచ్చిందంటే ఇలాంటి శిక్షలు ఏమి ఉండవా అంటే? నొప్పి ఎక్కువైపోతుంది నీలమ్మో. నీలమ్మా కొన్ని గులకరాలు తీసేద్దామా? ఇక్కడ కెమెరాలు ఉన్నాయని చెప్పాను కదా అంటే. నీలమ్మా నువ్వు పంచే, నువ్వు అలాగే ఉండి కొంగుతో నా మీద, నా మొహం మీద ఉన్న చెమటల్ని తుడిచినట్టు చెయ్యి. 2-3 గులకరాలు తీసి పారేస్తాను. ఐడియా బాగుంది ఆంటీ, కానీ కెమెరాలు దొరకకుండా చూడే ఆంటీ. తీసేసావా? కొన్ని తీసేసాను. అన్ని తీస్తే మళ్ళీ డౌట్ వస్తుందేమో. ఇప్పుడు నేను నీ మొహం తుడుస్తాను. ఇప్పుడు నువ్వు గులకరాలు తీసి పారేసే. సరే. అమ్మా ఓకేనా? ఓకే ఓకే ఓకే. థ్యాంక్స్ ఆంటీ. ఇప్పుడు కొంచెం నొప్పి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. త్వరగా తెల్లారితే బాగుంటుంది. పెద్దబాబు గారు, పార్వతి ఎప్పుడూ పుస్తకమో కంప్యూటరో ఏదో ఒకటి చూస్తూ ఉంటారని వచ్చినాను.
అవి పక్కన పెట్టేసి ఇలా దీనంక సూత్తూ కూర్చున్నారేటి? నీలాంబరిని ఇంట్లో నుంచి పంపించే ఆయుధం దొరికింది పార్వతి. దీంతో ఆ రాక్షసి బండారం అంతా బయట పెట్టొచ్చా పెద్దబాబు గారు? అవును పార్వతి, నీల్ని ఎలా మోసం చేసిందో, చంద్రశేఖర్ చెల్లెల్ని ఎలా హత్య చేసిందో, నాగపడగల చంద్రముఖి నీలాంబరిగా ఎలా మారిందో అన్ని విషయాలు బయటపడతాయి. దానికి పోయే టైం వచ్చినది కానీ మీరు నిద్రపోయే టైం అయినది. ముందు ఈ పాలు తాగి ప్రశాంతంగా పడుకోండి. నా వంక సూతారేటి? తాగండి పెద్దబాబు గారు. ఇవాళ తీపి ఎక్కువైనట్టుంది పార్వతి. చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని తేనె కలిపినాను. తేనె కలిపితే ఇంత తీయగా ఉంటుందా? నాకెందుకు అనుమానంగా ఉంది. నా మీద అనుమానంగా ఉంది పెద్దబాబు గారు? అవును, నీ మీదే. మా అమ్మ మీదొట్టు, అందులో తేనె కలిపినాను, ఇంకేం కలపలేదు పెద్దబాబు గారు. నోను, ఇంత తీయగా ఉండడానికి వేరే ఏదో కారణం ఉండాలి. ఏంటది? ఏమంటున్నారు మీరు? నిజం చెప్పు పార్వతి, కొన్ని పాలు నువ్వు తాగిచ్చావు కదా, అందుకెంత తీయగా ఉన్నాయి? అమ్మయ్య, మీరట్టా అన్నారా? భయపడిపోన్నాను పెద్దబాబు గారు. ఇంకేదో కల్పించానని మీరెక్కడ అపార్థం చేసుకున్నారో అని బిక్కి చచ్చిపోయాను తెలుసా? భయం ఎందుకు పార్వతి, నువ్వు ఇందులో విషయం కల్పించిన తాగుతాను. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దన్నాను. మీరు పాలు తాగండి. పార్వతి, ఇంతకన్నా తీపిగా ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? అమృతం ఉంటుంది. కానీ అదెప్పుడు మనం తాగలేదు కదా. మనమేమైనా దేవుళ్ళమా తాగనీకి? నువ్వు నన్ను దేవుడు అని పిలుస్తావు కదా, నేనేమో నేను దేవత అంటాను. మరి మనిద్దరి మధ్య ఉండే ముద్దు ముచ్చట అమృతమే కదా? ఓహో, శ్రీవారు అట్టా వచ్చినారా? ఎలాగొచ్చినా దగ్గరికి రావాల్సిందే కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. డేటా రికవరీ కోసం వచ్చాం. ఓ మిస్టర్ నీల్. ఎస్ సార్. నైట్ కాల్ చేశారు కదా? అవును సార్. ప్లీజ్ బి సీట్. థ్యాంక్ యూ. ఈ డివైస్ డేటా ఉంది సార్. అడుగుతున్నానని ఇంకోలా అనుకోకండి. ఇందులో ఏమున్నాయి? ఐ మీన్ ఆఫీస్ ఫైల్స్ ఆర్ ఇమేజెస్? లైఫ్ ఉంది సార్. వాట్? అవును సార్, ఇందులో ఉంది ఫైల్స్ కాదు, మా దేవా బ్రో లైఫ్ ఉంది. మిస్టర్, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో నేను ప్రేమించిన అమ్మాయి ఫోటోలు ఉన్నాయి. నేను తను కలిసి సంతోషంగా గడిపిన క్షణాలు జ్ఞాపకాలుగా ఫోటోలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు తను కూడా ఫోటోలోనే ఉంది. చచ్చిపోయింది సార్. ఓ సారీ నీల్. చచ్చిపోయిందని చెప్పాను కదా సార్, కానీ నిజానికి నా భార్యని చంపేశారు సార్. చంపేసిన ఆ దుర్మార్గురాలు హ్యాపీగా ఉంది. మా దేవా బ్రో లైఫ్ లో కూడా వచ్చింది. ఈ డివైస్ లో ఉన్న ఫోటోల్ని మీరు రికవరీ చేసిస్తే మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఐ విల్ ట్రై. ఇదిగోండి చూడండి. ట్రై చేయమని నీల్. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.